ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది. ఇందులో ప్రత్యేకత, ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్లు, హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం, నా భూతో నా భవిష్యత్తు. ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎస్పెషలీ డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి, అఫ్కోర్స్ సూర్య మూవీస్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన వాళ్ళు లేదు. రత్నం గారు, అలాగే వాళ్ళ సోదరులు దయాకర్ గారు, వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం, అనిర్వచనీయం. ఇది నా మాటలో చెప్పడం కాదు, మీరే జూన్ 12 తర్వాత సినిమాల్లో చూస్తారు, థియేటర్లో చూస్తారు. ఆ రేంజ్లో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయడం తథ్యం. సరే, ట్రావెలింగ్, సో అది హరిహర వీరమల్లు, సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్న దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ మొదలెట్టి వీటన్నిటికీ ఒక ఇంతమంది అందరిది ఒక ఎత్తు అయితే, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్య ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా, సో ఈ మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం, సో దాంతో కొంచెం రిస్ట్రిక్షన్స్, కొన్ని అవుట్డోర్స్కి, వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్ని మాకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం ఉండేది సార్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము వి నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవేమీ లేకుండా నిజంగా మా అందరి ఆర్టిస్ట్ని చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతికిషన్. ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో వేల్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటివరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్గా ఉన్నా, నా పనిలో నేను ఉన్నాను. కానీ ఈ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఫస్ట్ ఖుషీ టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే అని చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియా అని అనౌన్స్ చేసాం. సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని, ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు, హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఇందులో బాబీ డియోల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీ ఉండే ప్రతి డైరెక్టర్కి ఒక్క షార్ట్ అండ్ డైరెక్ట్ చేయాలి చాలా ఆశ, కళలు ఉంటాయి. అది ఒక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయింది, దీనికి మొత్తం హరిహర వీరమలుకి ఈ వీరమలు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేసు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో ఒక మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే, నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి భవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనల్ని ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకేదో అనుకున్న జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాళ్ళకి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసం వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం.
అటువంటిది మూర్తీభవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల్లు స్టోరీ ఇది ఆయన తప్ప ఇంకెవరు చేసినా రాణించాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసిపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వానపడినా అది ఆగదు. అది అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేసినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ నరసింహన్ గారికి ఇది చాలా మంచి పేరు డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి.